ఎడారిగా మారిపోయిన ఈ గోదావరికి సంబంధించిన ఇసుక దందా మాఫియా, ఇసుక ఏదైతే మాఫియా ఉన్నదో ఆ మాఫియా చేపట్టే ఈరోజు ఇంత అక్కడి నుంచి ఇసుక తరలింపుతోని కూడా ఈరోజు గోదావరి నది మొత్తం ఎడారిగా మారడానికి ఒక కారణం కూడా అయిందని చెప్తున్నారు. అక్కడికే మనకు సంబంధించిన మన ఏదైతే మనకు రావాల్సిన నీటి మట్టం కూడా ఉన్నదో ఆ నీటి మట్టం కూడా మొత్తం ఈ జిల్లాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలోని అన్ని జిల్లాలలో నీటికి సంబంధించిన మట్టం కూడా పూర్తిగా పడిపోయిందని చెప్తున్నారు. 700 ఫీట్ల వరకు తవ్వినా కూడా ఈరోజు నీరు లభ్యమవుతలేదు. ఈ విషయంపై రాజనరసింహ గారు మీరేమంటారండి? అందరికీ జై భీమ్ అండి. అందరికీ జై భీమ్. జై భీమ్. నిజంగా జడ్పీటీసీ నారాయణ గారికి, అలాగే సూర సమయ్య గారికి, కృష్ణ ముదిరాజు గారికి, శంకర్ గారికి, మరియు తెలంగాణ ఏదైతే సమితి వారికి వీరందరికీ ప్రత్యేకమైన నా జై భీములు చెప్తున్నా. ముఖ్యంగా మరి కేసీఆర్ గారు ఏదైతే ఈ నీళ్లు నిధులు నియామకాలని చేపట్టాడో ఆ కార్యక్రమాలలో కేసీఆర్ గారు అన్ని విధాల ఫెయిల్ అయినట్టుగా మరి ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి ఈరోజు వినబడుతుందా? మాట్లాడండి, వినబడుతుంది. అదే కాకుండా మరి ఈరోజు కేసీఆర్ గారు మరి ఏదైతే చేసినటువంటి పొరపాటును దాదాపుగా మరి గోదావరి పరివాహక ప్రాంతం అనేది సస్యశ్యామలంగా ఉండవలసిన అవసరం ప్రజలకు చాలా అవసరం, రైతులకు అందరికీ. ఇంకోటి ఏంటంటే దాదాపుగా ఈ ఏదైతే నాసిక్ నుంచి ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది దాదాపుగా 1460 కిలోమీటర్ల చొప్పున ఉంటే మన తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 280 కిలోమీటర్ల వరకు వ్యాపించుకొని ఉన్నది. మరి అటువంటి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదలతోని ఏదో రకంగా చేసి కుంటు సాకులు చెప్పి మరి నీళ్లు నిధులు నియామకాలు చేపట్టి మరి కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 3 రేట్లు పెంచి మరి 1,00,000 కోట్లకు 1,25,000 కోట్లకు ఎక్స్పెక్ట్ చేసి మరి ఖర్చు చేసి దాన్ని కడితే దాదాపుగా 3 సంవత్సరాలు మాత్రమే అదగింది. మరి ఎన్నో ప్రాజెక్టులు దాదాపుగా మరి వందలాది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూలిపోకుండా మరి కేవలం ఒక 3 సంవత్సరాల లోపట్లనే మరి కూలిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. ఈ ప్రజలు దాన్ని క్షమించారనేది కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మరి ఏదైతే కేసీఆర్ గారు మరి 1,00,000 కోట్లు వెచ్చించి 1,25,000 కోట్లు వెచ్చించి ప్రాజెక్టును కట్టారో మరి ఆ ప్రాజెక్ట్ ఏదైతే కూలిపోయే ప్రమాదాలు ఉన్నప్పుడు తన హయాంలోనే ఇది డ్యామేజ్ అయింది, క్రాక్లు వచ్చింది. అదందరినీ విజిటింగ్ కూడా చేయడం జరిగింది. మా బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా నేను ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరి నేను కూడా మరి దాన్ని విజిటింగ్ చేయడం జరిగింది. మరి ఏదైతే సోదరుడు 18, 19, 20 ఏదైతే ఆ కాలాలు ఉన్నాయో ఆ కాలంలో మరి డ్యామేజ్ బాగా జరిగింది, వాటర్ లీకేజ్ కూడా అయింది. మరి అప్పుడు కూడా మరి కేసీఆర్ గారు కొంచెం మరమ్మతు చేస్తే దానికి కూడా కొంచెం బాగుపడేది. ఆయన కూడా ఎక్కువ పట్టించుకోకుండా రిపోర్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరిని దాన్ని చూడకుండా చేసి కనుమరుగు చేసినటువంటి రోజులలో మరి ఏదైతే కేసీఆర్ గారు చేయడం జరిగింది. మరి అదే రకంగా ఏదో ఇక నష్టం అయితే జరిగింది ప్రజలకు, కానీ మరి ఆ ప్రజల నష్టాన్ని కూర్చుకోవడానికి ఏదైతే కేసీఆర్ గారికి మరి ఏదైతే బుద్ధి చెప్పడం జరిగింది, ప్రజలు తను చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఉన్నాయో మరి ఇవన్నిటిని కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి 60,000 కోట్ల అప్పుల పాలు చేసినటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వానికి మరి ఏదైతే గుణపాఠం ప్రజలైతే చెప్పారు మరి దానికి అనుగుణంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అవన్నీ కూల్చేస్తాము మంచి అని ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళు పనిచేస్తారో 6 గ్యారెంటీలలో ఒక్క బస్సు గ్యారెంటీ మాత్రం తీర్చారు తప్ప ఏ గ్యారెంటీ మాత్రం చెప్పలేదు. ఓకే రాజనరసింహ గారు, ప్రస్తుతం మనం భిన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. భిన్న అభిప్రాయాల మధ్య మేడిగడ్డ ప్రాజానికి సంబంధించింది 18, 19, 20, 21 ఏదైతే మేడిగడ్డ వద్ద అది పిల్లర్స్ ఏదైతే కుంగిపోయాయో దానికి సంబంధించిన మరమ్మతులు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో మాట్లాడుతున్నారు.